హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈజీగా టేస్టీగా 15 మినిట్స్లో డబల్ కా మీఠా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ డబల్ కా మీఠా కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్. ఫస్ట్ మనకు బ్రెడ్ కావాలంటే బేకరీ దగ్గర మనకి డబల్ కా మీఠా బ్రెడ్ అడగాలి. ఎందుకంటే డబల్ కా మీఠా బ్రెడ్ డిఫరెంట్, నార్మల్ బ్రెడ్ డిఫరెంట్. మనం అడిగితే వాళ్ళు ఇలాంటి బ్రెడ్ స్లైస్ చేసి ఇస్తారు. మనము నార్మల్ బ్రెడ్ కొనుక్కుంటే ఆ బ్రెడ్ అనేటిది మన డబల్ కా మీఠా లాంటి టేస్ట్ ఇవ్వదు. అదే ఈ బ్రెడ్ యూస్ చేస్తే మనకి డబల్ కా మీఠా టేస్ట్ వస్తుంది, అలానే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం కడాయి తీసుకొని ఇప్పుడు నెయ్యి వేసుకుంటా బ్రెడ్ స్లైసెస్ వేయించాలి. బ్రెడ్ స్లైసెస్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్లోనే మిగతా బ్రెడ్ స్లైసెస్ వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 కిలో షుగర్ వేసుకోండి. అలానే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇది మనకి పాకం అవ్వాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ కరిగితే చాలు. ఇప్పుడు పక్కన ఇంకొక గిన్నెలో 1 లీటర్ పాలు మరగపెట్టుకోండి. ఇప్పుడు మనం కడాయి మీద వేయించుకుంటున్న బ్రెడ్ స్లైసెస్ని ఇప్పుడు చూపించే విధంగా మనం బ్రౌన్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చక్కెర నీళ్ళని మనం దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకోవాలి, ఇక్కడ చూపించినట్టు. ఇందులో బాదం, కాజు, కిస్మిస్, మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కాచిన పాలు పక్కన పెట్టేసుకోవాలి. మేము ఇందులో కోవా వేసుకున్నాం. మీ దగ్గర కోవా లేకపోతే మీ గడ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఇవి కూడా లేకపోతే డబల్ కా మీఠా కూడా టేస్టీ అవుతుంది. ఇప్పుడు ఇది పాకం అవ్వాల్సిన అవసరం లేదు, చక్కెర ఒక్కటి కరిగితే చాలు. ఎందుకు టేస్టీ అవుతుందంటే మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అలానే బ్రెడ్ స్లైసెస్ వేయించుకున్నాం కాబట్టి నెయ్యి వల్ల మనకి ఎంతో అద్భుతమైన టేస్ట్ వస్తుంది. చాలామంది ఇంకొక ప్రాసెస్ కూడా చేస్తారు. అదేంటంటే ఇప్పుడు మనం మరగబెట్టుకున్న పాలల్లో నెయ్యితో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఇప్పుడు కొద్దిగా చక్కెర తీసుకొని చక్కెర కరిగే వరకు ఉంచుకుంటారు. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం పాలు తీసుకొని పోస్తాం బ్రెడ్ స్లైసెస్లో. ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు షుగర్ వాటర్లో మనం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఎంత అంటే ఒక 1/2 టీ స్పూన్. మనం ఇక్కడ ఫుడ్ కలర్ కాకుండా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. మనం ఇక్కడ కలర్ ఎందుకు వేస్తామంటే మనకి ఇక్కడ కలర్ఫుల్ కనిపించడం కోసం, అలానే మనం ఈ కలర్ తోటి కూడా చాలా బాగుంటుందని వేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న కోవా 150 గ్రామ్స్. ఈ 150 గ్రామ్స్ని మనం లాస్ట్కి వేసుకోవాలి. అలానే ఇక్కడ ఈ షుగర్ వాటర్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చక్కెర నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దాంట్లో వేయాలి. మనం ఈ బ్రెడ్ని ఎందుకు చక్కెర నీళ్ళలో వేస్తున్నామంటే ఈ బ్రెడ్ చక్కెర నీళ్ళని పీల్చుకొని మనకి డబల్ కా మీఠా టేస్ట్ని ఎంజాయ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలానే ఇప్పుడు చూపించినట్లు మనం మరగబెట్టుకున్న పాలు మెల్లిగా పోసుకోవాలి కలుపుకుంటూ. ఇప్పుడు స్పూన్ తోటి మనం కింది వరకు కలుపుకోవాలి. ఎందుకంటే చక్కెర నీళ్ళు అలానే పాలు కలిసిపోయి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మేము చెప్పాం కదా లాస్ట్కి కోవా యాడ్ చేస్తామని, ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి మెల్లగా కలుపుకోవాలి, చిత్తు కాకుండా.
ఇలా కలుపుకొని కొద్దిసేపు మనం స్టోర్ చేసుకోవాలి, ఒక 5-10 minutes, ఎందుకంటే మొత్తం పీల్చవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్. చూడండి టేస్టీ డబల్ కా మీఠా.